ఎందుకంటే ఈ గ్రామస్తులు కాబట్టి మాకంటే మీకు ఎక్కువగా తెలుసు. అటువంటి ఈ శివాలయం అత్యంత ప్రాచీనమైపోయి జీర్ణ అవస్థ, అంటే వాస్తువిహీన దోషంతో కొత్త దేవాలయం కట్టవలసినటువంటి అవసరం వచ్చిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అది ఎలా తెలుస్తుందండి అంటే, ఆగమశాస్త్ర పండితుల ద్వారా, స్థపతుల ద్వారా ఈ ఆలయం కొత్తగా నిర్మించాలా, లేకపోతే ఈ ఆలయాన్ని మరమ్మతులు చేస్తే సరిపోతుందా అనే విషయాలను విచారించి, ఓ స్వామి నిశ్శబ్దంగా ఉన్నాయా బాబు, మాట్లాడుకోవడానికి వచ్చారే ఉంటాయి బాబు. గుళ్ళకి ఎక్కడ లేని మాట్లాడిన గుళ్ళోనే మాట్లాడుకుంటుంది ఏంటి, అలా ఉండాలి. అటువంటి ఆలయం జీర్ణ అవస్థకు చేరింది అనేటటువంటి విషయాన్ని గ్రహించి నూతన ఆలయం నిర్మించాలి అనేటటువంటి ఆగమశాస్త్ర పండితుల సలహాతో మీ గ్రామస్తులు, అంటే మీరందరూ నూతన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకున్నారు. ఎంత విశేషం అంటే, శివ ఏ గుడి ఇది చెప్పండి, మాటలు గట్టిగా. శివాలయం. దేవాలయం. కృష్ణాలయమా? శివాలయం. కృష్ణాలయమా? శివాలయం. రామాలయమా? శివాలయం. ఏంటి? శివాలయం. శివుడు అంటే ఏంటి? శివ అనే శబ్దానికి అర్థం ఏంటి? లింగము. శివలింగము అంటే ఏమిటి అసలు? ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. శంకరుడు, రుద్రుడు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఏమిటి అసలు? శివం కరోతీతి శివ. శివ అంటే శుభం, శుభమును ఇచ్చేవాడు కాబట్టి ఆయనకు శివుడు అని పేరు. ఏంటి? శివుడు. శుభాలు ఇస్తాడు కాబట్టి శివుడు అని పేరు. శం కరోతీతి శంకర, సమస్త మంగళములను కూడా చేకూర్చుతాడు కాబట్టి ఆయనకి శంకరుడు అని పేరు. ఇంకో పేరేమిటి? రుద్ర. రుద్రుడు అంటారుగా. రుద్రం ద్రావయతీతి రుద్ర, సమస్త జీవుల దైన్యాన్ని, మనుషులకే కాదు సమస్త ప్రాణికోటి యొక్క దీనత్వాన్ని పోగొట్టువాడు కాబట్టి రుద్రుడు అని పేరు. అలాగే లింగము, శివలింగము అంటే లింకారం లయమిత్యుక్తం గకారం సృష్టిరుచ్యతే లయనా హృదయం ప్రోక్తం లింగ శబ్ద వికీరితం. అంటే ఏ పరమశివలింగము నుండి ఈ జగత్తు అంతా కూడా సృష్టింపబడుతున్నదో మరలా తిరిగి ఆ శివలింగమునందే లయమైపోతున్నదో అదే శివలింగము అని, ఆ శివలింగాన్నే మనం పూజ చేసుకుంటున్నాం. ఎలా ఉన్నాడయ్యా పరమశివుడు లింగస్వరూపంలో అంటే, ఆపాతాళ నభస్థలాంత భువనం బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుండి నభోత్తరాల వరకు కూడా వ్యాపించున్నట్ట పరమశివుడి లింగస్వరూపము. అటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయటం అంటే చిన్న విషయం కాదు. మీ గ్రామం ఈ శివాలయం కట్టి 400 నుండి 500 సంవత్సరాలు, అంతకుముందు కూడా గ్రామం ఉండే ఉంటుంది. 400-500 సంవత్సరాల్లో ఎవరికి రానటువంటి అదృష్టం ఈ తరంలో మీకు వచ్చింది. ఏమిటి అదృష్టం అంటే, యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాట చెప్తారు యాజ్ఞవల్క్య మహర్షి. ఏమిటా మాట అంటే, దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ యాగఫలం విదుః అని. ఈ కలియుగంలో 3 పనులు చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఏమిటా 3 పనులు అంటే, దరిద్రాయ కృతం దానం
దరిద్రుడికి ఇచ్చినటువంటి దానం. దరిద్రుడు అంటే మా రాజుస్వామి అంటాడు, లేకపోతే మన చైర్మన్ గారి పేరు మర్చిపోతాం, శ్రీనివాసరావు గారు. వీళ్ళు అంటారు మేము 5,000 మందికి అన్నదానం చేసామండి అంటే. అది అన్నదానం ఎందుకు అవుతుంది? అన్న సమారాధన, అన్న సమారాధన, అన్న సంతర్పణ. అన్న దానం అంటే ఏమిటి అంటే, ఎవరైతే నిజంగా అన్నమో రామచంద్ర అని ఆకలికి అలమటిస్తూ అన్నం దొరకక బాధపడుతూ ఉంటాడో వాడికి సమర్పించినటువంటి అన్నమే, వాడి కడుపు నింపినటువంటి అన్నమే అన్నదానం. మనందరికీ అన్నం పెడితే అన్నదానం అవుతుంది. ఇంకా మనందరికీ ఎంతో కొంత తినడానికి ఉందిగా, అది అన్న సమారాధన అవుతుంది అన్నమాట. అంటే నిజముగా ఎవడికి ఏ వస్తువు లేదో, ఆ లేమితో ఎవడు బాధపడుతున్నాడో వాడికి ఇచ్చినటువంటి దానమే నిజమైనటువంటి సపాత్ర దానము. అటువంటి దానం ఈ యొక్క వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వటం, అన్నం లేని వాడికి అన్నాన్ని ఇవ్వటం, అలాంటి దానాలు నిజంగా బాధపడే వాడికి ఇచ్చేటటువంటి దానమే ఈ కలియుగంలో అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే రెండవది శూన్యలింగస్య పూజనం ప్రతిష్టాపనం. అంటే జీర్ణావస్థకు చేరుకున్నటువంటి ఆలయాన్ని కనుక జీర్ణోద్ధారం చేసి నూతన ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాపనం గావిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. కలియుగంలో కొత్త దేవాలయం కట్టాల్సిన అవసరం ఈ భారత భూమి మీద లేదు. ఉన్నటువంటి ఆలయాలను జాగ్రత్తగా ఆ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాది విధులన్నీ కూడా చక్కగా జరిగితే చాలు. ఈ భారత భూమి మీద ఆసేతు హిమాచల పర్యంతం, అంటే రామేశ్వరం నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కొత్త ఆలయాలు అవసరం లేదు. ఎన్నో వేల లక్షల ఆలయాలు ఉన్నాయి. చేయవలసింది ఏమిటా, ఇలా ఏది ప్రాచీనమైపోయిందో ఆలయం జీర్ణ అవస్థకు చేరుకున్నదో, కొత్త ఆలయం కట్టవలసిన అవసరం ఉన్నదో ఆ ఆలయాలు జీర్ణోద్ధారం చేస్తే చాలు. అదే ఉత్తమం ఈ కలియుగంలో అని చెప్తూ, మూడవది అనాథ ప్రేత సంస్కారం. ఏ దిక్కు ముక్కు లేనటువంటి వారు ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి చేసేటటువంటి దహన సంస్కారాలు ఈ మూడు అశ్వమేధ యాగంతో సమానంట. యాజ్ఞవల్క్యుడు ఒక అశ్వమేధంతో సమానమైన ఫలితాలు ఇస్తాయని చెప్తే, ఆగమం శైవాగమ శాస్త్రం ఏం చెప్పిందంటే, సహస్రాశ్వమేధ ఫల సిద్ధ్యర్థం 1000 అశ్వమేధ యాగాలు చేస్తే కలిగేటటువంటి ఫలితం ఎంతటి గొప్పదో అంత ఫలితం ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే వస్తుంది. సామాన్యంగా శివలింగ ప్రతిష్ఠ చేసేటటువంటి అదృష్టం ఒక జన్మలో రానేరాదు. అందున పాతబడిపోయిన దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి మళ్ళా కొత్త ఆలయం, మా భాగంలో కొత్త ఇల్లు కట్టి ఆయన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయించి ప్రతిష్ఠ చేయడం ఇంకా అదృష్టం. అటువంటి అదృష్టం మీకు కలిగింది ఈనాడు. మీ ముందు ధనం ఉన్నవారు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు లేరా? మీ మిత్రాలు ఉన్నారా? లేరా? ఉండే ఉంటారు. మరి మీకు మాత్రం ఎందుకు వచ్చింది? ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎప్పుడు నా గుడి ప్రతిష్ఠ అవ్వాలి అనుకుంటే అప్పుడే అవుతుంది. మనం చేయటం అనేది అబద్ధం. కర్త కర్మ క్రియ అన్నీ కూడా భగవంతుడే. తేన వినా తృణమపి నచలతి. భగవంతుని అంగీకారం లేదే ఒక గడ్డి పోచ కూడా ఎగరుతుంట. అలా ఆయన ఇంక నేను ఈ పాత ఇంట్లో ఉండలేను, నాకు కొత్త ఇల్లు కావాలి అని ఆయన సంకల్పం చేసుకున్నాడు. మీరందరూ కూడా నడుంగట్టి ఈ యొక్క కార్యక్రమానికి అంకురార్పణం గావిస్తూ ఇవాళ బాలాలయ స్థాపన పూజ దగ్గరికి వచ్చాం. ఈ పూజ చాలా విశేషమైనది, రహస్యమైనటువంటి పూజ. మళ్ళా చూద్దామంటే కూడా ఇవేమీ మీకు తెలియవు, చూడటానికి అవకాశం ఉండదు. 500 సంవత్సరాలు అయింది. మళ్ళా ఇప్పుడు అందులో రాజదేవాలయం అంటున్నారు. మీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అందరూ కూడా రాజుగా వీళ్ళందరూ సిమెంటు ఇటుకలతో కట్టే దేవాలయానికి 100-200 సంవత్సరాల ఆయుర్దాయం అయితే లైఫ్, రాతితో కట్టే దేవాలయానికి 1000 సంవత్సరాలు ఉంటుంది. అంటే మళ్ళా ఈ ప్రతిష్ట
1000 సంవత్సరాల దాకా ఎవరు చూడరు. రమారమి 1000 సంవత్సరాల తర్వాతే మళ్ళీ ఈ గుడిజోలికి వచ్చేది ఎవరైనా. అప్పటిదాకా మళ్ళీ ఈ గుడిజోలికి రావాల్సిన అవసరం లేదు. అటువంటి మహత్తరమైన కార్యం. మిమ్మల్ని ఎందుకు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉంటుందని చెప్తున్నానంటే, ఈ ఘట్టం మళ్ళా ఆవిష్కృతం అవదు. ఇది మళ్ళీ జరగాలంటే 1000 ఏళ్ళు అవ్వాలి. 1000 ఏళ్ళకి ఎవడుంటాడు? మన ఋషులు కాదుగా. అలా ఈవేళ బాలాలయ స్థాపన అనే పూజ. ఏమిటి బాలాలయ స్థాపన అంటే, ఇప్పుడు మనం గర్భగుడిలో పూజ జరుగుతున్నటువంటి స్వామివారిని గుడి కట్టేంత వరకు కూడా ఒక చిన్న ఆలయం నిర్మించుకున్నాం. చూడండి, అక్కడ నైరుతిలో ఉంది. ఆ స్వామివారు, అమ్మవారు, గణపతి పరివార దేవతలతో సహా స్వామివారిని ఆలయంలోకి ప్రతిష్ఠ చేస్తామన్నమాట. ఎప్పుడు చేస్తాం? రేపు చేస్తాం. దానికి ముందు చేసేటటువంటి విధులన్నీ కూడా చేయాలి. ఆ శివలింగంలో ఉన్నటువంటి కళలు మన భాషలో, వాడుక భాషలో ప్రాణం. ఆ ప్రాణం అంతా కూడా కలశాలలోకి 38 కళలు, దండభంగి, ముండభంగి, వక్రభంగి అనే న్యాసాలు ఉంటాయి. ఆ న్యాసాలన్నింటినీ కూడా ఆకర్షణం చేసి ఆ శివలింగంలో ఉన్నటువంటి కళలని కలశంలోనికి తీసుకుని ఆ శివలింగాన్ని అక్కడి నుంచి, స్వామివారిని అక్కడి నుంచి తీసివేయాలి. ఎలా తీసివేయాలి? మానవ ప్రయత్నంతో చేయకూడదు. ఒక దర్భతాడు లేదా నూలుతాడుని ఒక చివరన స్వామివారికి కట్టి, మరొక చివరన ఎద్దుకి, వృషభాన్ని కట్టాలి లేదా ఏనుగుకి కట్టి ఆ లింగం చాలా ఎక్కువ ఆ శివలింగాన్ని కదిలించాలి. కదిలించి ఆ స్వామివారిని కదిలించినటువంటి శివలింగం ఏదైతే ఉన్నదో ఆ లింగాన్ని కొత్తగా కట్టిన బాలాలయం అంటే టెంపరీ గృహం, తాత్కాలిక గృహం. స్వామివారికి వాడుక భాషలో చెప్పాలంటే అటువంటి తాత్కాలిక గృహం బాలాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కలశంలోనికి తీసుకున్నటువంటి ప్రాణం ఏదైతే ఉన్నదో, కళలు ఏవైతే ఉన్నాయో, ఈ కళలన్నింటినీ ఆ స్వామివారి మళ్ళీ ఆ కొత్త తాత్కాలిక గృహంలో ఉన్నటువంటి స్వామివారి శివలింగంలోనికి వాటన్నింటినీ ప్రవేశింపజేస్తాం. ఈ పాత దేవాలయంలో మీరు ఎలా అయితే పూజలన్నీ కూడా చేసుకున్నారో అలాగే బాలాలయంలో అన్ని పూజలు అలాగే చేసుకోవచ్చు. ఉత్సవం, గుడి కట్టేలోపు శివరాత్రి వచ్చింది, ఉత్సవం చేసుకోవచ్చు. కళ్యాణం వచ్చింది, కళ్యాణం కూడా చేయాలి. అలా ఏ పూజలు కూడా ఆపవలసినటువంటి అవసరం లేదు. ఈ పాత దేవాలయంలో స్వామివారిని మీరు ఎట్లా పూజించుకుంటున్నారో అలాగే బాలాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారికి పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా జరిగే పూజలు ఏంటంటే, ఈ బాలాలయ స్థాపన అనే కార్యక్రమానికి అంకురార్పణం, అట్లాగే కొత్తగా కట్టినటువంటి బాలగృహానికి వాస్తు శుద్ధి, పర్యజ్ఞీకరణం, అలాగే రేపు ఉదయం స్వామివారికి ప్రసన్నాభిషేకం అనే అభిషేకం చేయాలి. అంటే మన స్వామివారి ప్రాణాన్ని, కళలన్నీ కూడా తీయాలి కదా, అందుకు ఆయన ప్రసన్నం అవ్వాలి. ఆయన ప్రసన్నంగా ఉంటేనే కానీ దాన్ని మనం తీయలేము. దానికి ప్రసన్నాభిషేకం అనేటటువంటి అభిషేకం చేయాలి. అంటే వాడుక భాషలో పాత దేవాలయంలో స్వామివారికి చిట్ట చివరి అభిషేకం ఏమిటి? లాస్ట్ అభిషేకం. ఈ పాత గుళ్ళో ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇంకా అభిషేకాలు ఏముండవు. మళ్ళా స్వామివారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళా ఆ గుళ్ళో అభిషేకాలు. బాలాలయంలో చేసుకుంటాం, అది వేరు. ఇన్ని వందల సంవత్సరాలు పూజ జరిగినటువంటి ఈ గుళ్ళో స్వామివారికి లాస్ట్ అభిషేకం రేపు ఉదయం జరుగుతుంది 8 గంటలకు. గంట సేపు 9 గంటల వరకు జరుగుతుంది. 9 గంటల నుండి ఆ బాలాలయ స్వామివారి ప్రాణాన్ని కలశాల్లోకి తీసుకోవడం అనే క్రతువు ప్రారంభమవుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ స్వామివారి యొక్క ఆ ప్రసన్నాభిషేకంలో పాల్గొని మీకు కుదిరినట్లయితే పాలు కూడా తెచ్చుకుని అర్చక స్వామి వారికి ఇచ్చి ఆ పాలని అభిషేకం చేయించుకోండి. ఆ ప్రసన్నాభిషేకం అయిన తర్వాత స్వామివారిని కళమంత్రిని ఆవాహన చేయడం, ఆ స్వామివారిని కదిలించడం, స్వామి, అమ్మవారు, నంది, గణపతి అందరినీ కదిలించడం, కదిలించినటువంటి స్వామివారిని తీసుకెళ్లి బాలాలయంలో ప్రతిష్ఠ చేయడం, ప్రతిష్ఠ చేసిన తర్వాత తీసినటువంటి కళలన్నీ కూడా తీసుకువెళ్ళి స్వామివారికి మళ్ళా ఆవాహన చేసేసి స్వామివారిని అక్కడ బాలాలయంలో పునఃప్రతిష్ఠ, దేవన్యాసం, ప్రాణప్రతిష్ఠ చేసేయడం అన్నమాట. ఇది కార్యక్రమం. మీకు అందరికీ కూడా ఎందుకోసం చెప్పారంటే, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది అనే విషయాలు తెలియడం కోసం మీ అందరికీ కూడా విషయాలు తెలియజేశాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. పూజ జరిగేటప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, వేదం వినిపించేటప్పుడు,
స్వామి ఉత్సవం జరిగేటప్పుడు, సంగీతం వినిపించేటప్పుడు, పురాణ పఠనం జరిగేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని శాస్త్ర నియమం. అలా లేకపోతే చెవిటి వాళ్ళే పుడతారు వచ్చే జన్మలో. నేనంటున్నది కాదు, శాస్త్రంలో ఉన్నటువంటి మాట. కాబట్టి మీరందరూ చెవిటి వాళ్ళు కాకూడదని నా కోరిక. అందుకోసమే ఈ మాట చెప్పాను అన్నమాట. ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో. ఓం పూర్వోక్త ఏవం గణ విశేషణ విశిష్టాయ